హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణని రాసియా ఛానల్ నుంచి. నిన్న మీకు నేను ఏలూరు రోడ్ ఒకటి చూపించాను. బాగా ఎక్స్ప్లోర్ అయింది. సో మీరు చూస్తున్నారు అక్కడ హోటల్ రాజ్ టవర్స్ కానీ కొన్ని మొబైల్ స్టోర్స్, చాలా బిజీ సెంటర్ అది. సో అది వన్ ఆఫ్ ది బిజీ సెంటర్ విజయవాడలో ఏలూరు రోడ్డు. ఈ ఏలూరు రోడ్డుకి బందర్ రోడ్డుకి మధ్యలో ఒక రోడ్డు ఉందండి, దాన్ని టిక్కిల్ రోడ్డు అంటారు. అంటే మొగల్రాజ్పురం దాటిన తర్వాత వస్తుంది. సో ఈరోజు మనం టిక్కిల్ రోడ్ కవర్ చేద్దాం. ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, బిజీనెస్ ఎలా ఉంటుంది అంతా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అది ఈ వీడియోని చూసి ఆనందించండి. సబ్స్క్రైబ్, లైక్ మాత్రం చేయకుండా మాత్రం ఉండకండి ప్లీజ్. మీ సబ్స్క్రిప్షన్ నన్ను ప్రతిరోజు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ నేను ఇంకా క్వాలిటీ వీడియోస్ కూడా పెడతాను మీ గురించి. థ్యాంక్ యూ అండ్ లెట్ us స్టార్ట్ ద వీడియో. రైట్, థ్యాంక్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, వీనస్ కలెక్షన్స్ అని చాలా ఫేమస్ అన్నమాట. అండ్ ఇక్కడ బొమ్మల దగ్గర నుంచి పిల్లల బొమ్మలు, ఆ దూరంగా చూస్తే మీరు కార్స్ కూడా చూడొచ్చు. ఇదిగోండి, చిన్నపిల్లల కార్స్ అవన్నీ దొరుకుతాయి. చాలా ఫేమస్ అన్నమాట ఇది. సో దీనికి ఆనుకుని అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మీరు చిన్నపిల్లల బైక్స్ కూడా కనపడతాయి. మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఎవరైనా మీ పిల్లలకి ఇది చూసుకుని అది ఎక్కితే మురిసిపోతారు అన్న వాళ్ళందరూ ఇక్కడ రండి. ఈ వీనస్ అనేది చాలా ఫేమస్, క్వాలిటీ కూడా ఇస్తారు వీళ్ళు బాగా. సో లోపల వివిధ రకాలైన పిల్లల బొమ్మలు ఉంటాయి అండ్ పిల్లల బట్టలు కూడా బాగా మెయింటైన్ అవుతాయి. సో ఇక్కడ కొనుక్కోండి వచ్చి. సో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ ఏరియాని. సో దాని పక్కనే పెట్రోల్ బంక్ అది ఉంది, చూసి తరించండి. ఇక్కడ జనజీవన శైలి, ఇక్కడ బిజినెస్ని మీ కళ్ళతో తిలకించండి. ఏదైనా ఇంపార్టెంట్ వస్తే నేను మీకు కామెంటరీ లాగా చెప్తాను పక్కన. సో ఇది టిక్కిల్ రోడ్ అనమాట కంప్లీట్గా. చూడండి, అది మొగల్రాజ్పురం ఆ ముందర నుంచి స్టార్ట్ అయింది. ఆ వీడియో సపరేట్గా చేస్తాను. చలో ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో పైన మీరు దూరం నుంచి చూడొచ్చు, జిమ్ కూడా ఉంది. కాస్ట్లీ ఉంటుంది ఏరియా, వన్ ఆఫ్ ది క్లాస్ ఏరియా విజయవాడలో. ఎవరికైనా జిమ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ ఏరియా దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చేసేయండి. బోలెడు రకమైన ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో దాని కింద మీరు చూసుకోవచ్చు ఫస్ట్ క్రై అని చెప్పి, అది కూడా పిల్లలకి సంబంధించింది. ఫస్ట్ క్రై దాని పేరు. చూడండి, ఎన్నో ఉంటాయి అక్కడ పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ కానీ అవి కానీ. బాగుంది కదా, చూడండి. సో ఇది యాక్చువల్లీ వచ్చేసి నందనవనం, మొగల్రాజ్పురం గుహలు ఇవి. ఇక్కడ అమ్మవారు తిరుగుతుంది విజయవాడలో, అమ్మవారు ఇక్కడ బస చేసేది. అందుకని ఇదంతా మీరు సెక్యూరిటీ జోన్ చూడొచ్చు కంప్లీట్గా. మొగల్రాజ్పురం గుహలు అంటారు వీటిని. ఎప్పుడైనా నేను మార్నింగ్ వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాను. కొండలు అవి ఉంటాయి బాగా ఇక్కడ. సో అమ్మవారు అర్ధరాత్రి ఇక్కడ తిరుగుతారు, ప్రజలకి రక్షణగా ఉంటారు. ప్రతి ఏరియాలో ఆవిడ ఉంటారు అన్న దానికి ఒక నిదర్శనం అన్నమాట. ప్రజలు నమ్ముతారు ఇది. అమ్మవారు ఫేమస్ ఇక్కడ ఈ ఏరియాలో. ఎక్కడెక్కడి నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు. సో గుడి కాకుండా ఇవి కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేసెస్ అన్నమాట. సో చూడండి, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు, కిస్మిస్లు కానీ అని. డ్రై ఫ్రూట్స్ కాకుండా మీకు ద్రాక్ష పళ్ళు, పుచ్చకాయలు ప్రజలు కొంటున్నారు. చూడొచ్చు, కిలో 100 అంట. పుచ్చకాయలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ గుహ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ పైన శిఖరం మీరు చూడొచ్చు, నేను జూమ్ చేస్తాను. అదిగోండి, అది అమ్మవారు గారు ఫోటో, అది అక్కడ చూడొచ్చు మీరు. సో ఇదంతా నేను ఫస్ట్ క్రై అంతా మీకు చూపించాను కదా క్లియర్గా. చూడండి, అటు సైడ్ రోడ్లని. అక్కడ మీకు దూరంగా చూసుకున్నట్టయితే సీనియర్ మోస్ట్ డాక్టర్ ఉంటారు ఇక్కడ, వేణుగోపాలరావు సార్ అని. చాలా సీనియర్ డయాబెటాలజిస్ట్ అనమాట. విజిఆర్ డయాబెటీస్ పేరు. మీరు అక్కడ పట్టి చూడొచ్చు, అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి ఇక్కడ. మీకు క్లియర్గా కనిపిస్తే చూడొచ్చు. కొంచెం జూమ్ అవుట్ చేస్తాను. డయాబెటీస్కి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే ఇస్తారు. షుగర్ని కంట్రోల్లోకి తీసుకొస్తారు. ఆధునికమైన మెడిసిన్స్ వాడతారు ఈయన. ఎవరైనా దగ్గరలో ఉన్న పల్లెటూరులో ఉన్న ఈ డాక్టర్ గారిని అప్రోచ్ అవుతూ ఉంటారు.
సీరియస్ ఎయిల్మెంట్స్ షుగర్కి సంబంధించి ఉంటే ఇక్కడ ఖచ్చితంగా రండి. నేను చూపించిన వీనస్ కలెక్షన్స్ పక్కనే ఉంటుంది ఈ హాస్పిటల్. చాలా సైంటిఫిక్ ఓరియంటెడ్ డాక్టరు. మెడిసిన్స్ కూడా చాలా నీట్గా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ రాస్తారు, త్వరగా తగ్గేవి. చాలా క్లాస్గా ఉంటుంది హాస్పిటల్ కూడా. చూడొచ్చు మీరు, ఆయనదే ఇదంతా చాలా పెద్దగా కట్టారు. సో అలా నడిపించుకుంటూ వెళ్దాము. మీకు ఇంకా బోలెడు చూపిస్తాను ఇక్కడ. ఇది మీకు హ్యాపీ అవర్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఇది ఈ మధ్యన పెట్టారు, ఒక 6 months అయింది పెట్టి. మేము ఇంకా ఏం టేస్ట్ చేయలేదు. ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్స్ కానీ ఏమైనా విజయవాడలో ఉంటే టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. హ్యాపీ అవర్స్ పేరు ఇది. సో చూడొచ్చు మీరు క్లియర్గా. సో 79 రూపీస్కి ఏదో ఇస్తున్నాడు అక్కడ. సో దాని పక్కన చూస్తే ఐస్ మ్యాజిక్ కెఫే ఐస్ మ్యాజిక్ అని ఉంది, అది కూడా చూడొచ్చు మీరు. ఇదంతా టిక్కల్ రోడ్లో ఉంటుంది. సో నాకు తెలిసి కాఫీ షాప్ అనుకుంటా. కోల్డ్ కాఫీ అన్నీ ఉంటాయి ఇక్కడ, ఐస్ క్రీమ్స్తో పాటు మిల్క్ షేక్స్ తరించండి. సో శ్రీ వైష్ణవి బుక్స్ అండ్ స్టేషనరీ ఇవన్నీ కొత్తగా పెట్టారు. నాకు తెలిసి 1 year అయినట్టుంది పెట్టి. అండ్ ఇక్కడ ఎక్కువ హార్డ్వేర్ అవన్నీ కంప్యూటర్ సంబంధించిన సామాన్లు అవి చాలా దొరుకుతాయి ఇక్కడ. సో ఈ ఏరియాలో చూడొచ్చు గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి. దివ్యా సెల్ పాయింట్ అని. యాక్చువల్లీ వెరీ వెరీ క్లాస్ ఏరియా ఇది విజయవాడలో. సో ఇగోండి ఇక్కడ కొండ గుహలు ఎండ్ అవుతున్నాయి. సో ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు ఎవరైనా ఇటు సైడ్ రండి, అమ్మవారు తిరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఒక నమ్మకం ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఏదో జాబ్ ప్లేస్మెంట్ అనుకుంటాను, కోడ్ జ్ఞాన్. ఎవరైనా జాబ్స్ కావాలంటే ఇక్కడ రండి, ట్రై చేయండి. 100% ప్లేస్మెంట్ ఇస్తారంట. అంటే ఏమైనా కోడింగ్ అది నేర్పుతారేమో ఇక్కడ, చూసుకోండి ఒకసారి. సో చాలా బాగుంది ఏరియా ఇది. సో ఇక చెప్పాను కదా ఇందాక, కంప్యూటర్ సంబంధించినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. మీ ల్యాప్టాప్స్ పాడైనా కొత్త కొనాలన్నా సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, అవి కూడా అమ్ముతారు. సో అందులో బాగా అన్నమాట. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ జ్యూస్ షాప్ ఉంది కదా, దాని పక్కన శ్రీ సత్యసాయి హోటల్ అని ఉంది కదా, చాలా ఫేమస్ అన్నమాట. ఇది గత 10 ఏళ్ళ నుంచి ఉంది. వెజ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇడ్లీ, పూరి, దోశ, రాగి దోశ, మసాలా దోశ ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. సో చాలా బాగుంటుంది టిఫిన్ కూడా. సాంబార్ ఇడ్లీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, చపాతీలు అవిను. సో లోపలికి వెళ్ళి నేను చూపించవచ్చు, సో ట్రై చేస్తాను. ఇదిగోండి జిరాక్స్ కానీ కూల్ డ్రింక్ షాప్స్ కానీ ఇక్కడ ఫేమస్. అండ్ ఇక్కడ బస్సు ఉంది, బస్ స్టాప్ ఒకటి ఉంది. అండ్ చూడండి, సో ఇది సత్యసాయి హోటల్. చాలా రష్గా ఉంటుంది. మీకు ఆటో అడ్డు ఉంది, లేకపోతే క్లియర్గా నీకు చూపించేవాడిని. ఎవరో ప్యాసింజర్ ఎక్కుతున్నట్టున్నారు. సో వేరే ఏరియా నుంచి అగోండి, చూసారా మీరు. సో చూడండి ఎంత రష్గా ఉందో ఏరియా. చాలా బాగుంటాయి కూడా టిఫిన్స్ ఇక్కడ. చాలామంది డాక్టర్స్, డెంటల్ డాక్టర్స్ దగ్గర నుంచి అందరూ వచ్చి ఇక్కడ తింటారు. శ్రీ సత్యసాయి హోటల్లో టిఫిన్స్ చాలా బాగుంటాయి, ఫ్రెష్గా వేస్తారు, ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా టిక్కిల్ రోడ్డు. సో బస్ స్టాప్. అండ్ ఇగోండి వాచ్ షాప్ ఏదో ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ గుడ్ మార్నింగ్ అని చూసారా, నేను చెప్పాను మీకు అక్కడ పుష్ప హోటల్ సెంటర్ దగ్గర. ఆ బ్రాంచ్ రెండోది అక్కడ లేదా తీస్తారు, ఇది పెట్టారు. ఇక్కడ టిఫిన్స్ అవి చాలా బాగుంటాయి, తినచ్చు. చాలా రష్ ఉంటుంది కూడా ఇక్కడ. టీ అది పెట్టారు, సూపర్గా ఉంటాయి. అన్నగారు ఇప్పుడే కాఫీ అది తాగేసి వస్తున్నట్టున్నారు. అండ్ బొటిక్, బాంబే బొటిక్ షాప్స్ ఇవన్నీ చూడొచ్చు. బెల్ట్లు గిల్ట్లు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి ఎంత బిజీ సెంటర్ ఇది. సో ఈ సర్కిల్ ఎదురకుండా మీరు చూసుకున్నట్టయితే సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇక్కడే మన రామ్ గోపాల్ వర్మ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను విజయవాడలో చదివాను అని చెప్పని, ఇంజనీరింగ్. అది ఇదే కాలేజ్, మేబీ బ్రాంచ్ ఇదే అయి ఉండొచ్చు. వేరే వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి సిద్ధార్థ కాలేజ్కి. ఇది జంక్షన్ అన్నమాట, టిక్కిల్ రోడ్ జంక్షను. చూడొచ్చు మన బుద్ధుడి బొమ్మ కూడా ఉంది అక్కడ.
చాలా బాగుంది సర్కిల్లో. సో 4 రోడ్ల పాయ్ అన్నమాట ఇది. అదిగోండి, అటు సైడ్ వెళ్ళిపోతే మీరు బందర్ రోడ్ వెళ్ళిపోతారు, పట్టమట్ట సైడ్ వెళ్ళిపోతారు. సో ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోతే సున్నపట్టిల్ సెంటర్కి వెళ్ళిపోతారు. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో షాప్స్, ఇవన్నీ చాలా బాగుంటాయి. బోటిక్ షాప్స్, బిజీ సెంటర్ అన్నమాట ఇది యాక్చువల్లీ, చాలా బాగుంటుంది. అండ్ ఇవ్వండి పూలు అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు, సేల్స్ బాగుంటాయేమో అది. ఇవ్వండి, సో వెరీ వెరీ బిజీ సెంటర్. ఇదిగోండి డ్రై ఫ్రూట్ ఫ్రూట్ జ్యూస్ షాప్స్. అండ్ ఇది కొండ చర్యలు మనం రీసెంట్గా ఎరిగిపడ్డాయి ఇక్కడే అది. సో నేను చెప్పాను కదా అమ్మవారు కొండల్లో ఉంటారని. సో అది గుడి యాక్చువల్లీ సూపర్. అదిగోండి, దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ అందరూ, ఎవరైతే ఇక్కడ రాలేని వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ వర్మ చదివింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ చూడండి ఎంత బాగుందో. అన్నగారు ఇవన్నీ అమ్ముతున్నారు చక్కగా. సహారా స్పోర్ట్స్ మందుల షాపు, చాలా బిజీ సెంటర్ ఇది. సో ఇది 4 కోడలి జంక్షన్ అనమాట. అండ్ అది ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ రోడ్స్ ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాను. ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు నేను చూపించిన కనకదుర్గమ్మ కొండలు ఉన్నాయి కదా, ఆ మెయిన్ టెంపుల్ కాకుండా ఇక్కడ కూడా ఉంటారు. అండ్ ఆవిడ వేరే వేరే కొండలు కూడా ఉన్నాయి, వేరే వేరే సైడ్లు, అది కూడా మీకు చూపిస్తాను. మొగల్రాజ్పురంలో ఆవిడ అక్కడ కూడా బస్ చేస్తారని టాక్, చాలా ఓల్డ్. ఈ రోడ్ అలా స్ట్రైట్ వెళ్ళిపోతూ ఉంటే మీకు డైరెక్ట్ రామారప్పాడు వెళ్ళిపోతారనమాట. ఈ రోడ్డు ఇది డిఫరెంట్ రోడ్ అనమాట ఇది. ఎవరైనా ఫారెన్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అవ్వండి. మీ చిన్నప్పుడు మీ ఏరియాలన్నీ తిరిగి ఉంటారు. సో ఆబ్వియస్లీ మీరు చూసి కాస్త ఆనందిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో నేను ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. రేపు మరీ సరికొత్త వీడియోతో నేను లోకేష్ కలిసి వస్తాము. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు టిక్కల్ రోడ్లో సత్యసాయి కానీ బిజీ సెంటర్స్, ఈ 4 కోడల జంక్షన్, సిద్ధార్థ కాలేజు, అమ్మవారు బస చేసిన కొండ, రెగ్యులర్గా వస్తారు విజయవాడని కాపాడడానికి. సో ఇది వన్ ఆఫ్ ది ప్రైమ్ ఏరియా మన విజయవాడలో, చాలా బిజీగా ఉంటుంది. మీరు చూడొచ్చు ఫ్రూట్ షాప్స్ కానీ అవి కానీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చూసి మీరు ఆనందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి బిజీ సెంటర్స్కి వెళ్ళి కూడా నేను మీకు వేరే వేరే వీడియోస్ మళ్ళీ ప్లాన్ చేసి పెడుతూ ఉంటాను. అది కాకుండా కూడా విజయవాడలో చూడదగినవి చాలా ఉన్నాయి. గాంధీ హిల్ అని చెప్పి, ఉండవల్లి కేవ్స్ అని, ఫోర్ట్స్ అని చాలా ఉంటాయి. అవి కూడా నేను ఫ్యూచర్లో కవర్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ జీవన శైలి ఎలా ఉంటుంది, ఇక్కడ బిజీ సెంటర్స్లో ఎలా ఉంటుంది, ఇక్కడ అట్మాస్ఫియర్ ఏంటి అని మీకు ఒకసారి మీ దగ్గరికి విజయవాడ యొక్క వాతావరణాన్ని, ఫీలింగ్ని మీ దగ్గర తీసుకొచ్చి పెట్టడానికి ఈ వీడియోస్ చేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తరించండి. థ్యాంక్ యూ. సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.